ఆయన 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎంపీ, ఓసారి మంత్రి. సార్, ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ పొజిషన్ నౌ? జీవితకాలం అంతా కూడా అదే రకంగా నడపడం అనేటటువంటిది శాశ్వతంగా ఉన్నదని నాకు తెలుసు. మీరు సీరియస్ పొలిటీషియనా, అన్సక్సెస్ఫుల్ పొలిటీషియనా? పబ్లిక్కు డబ్బులు ఇస్తేనే ఓటేస్తాము అనేటటువంటి భావనకు వచ్చేసారు. దీనికి కారణాలు ఎవరు అని అంటే ప్రధానంగా బాధ్యత వహించవలసినటువంటిది మీడియా. ఈ దొంగ మీడియా ఖాతాలో ఈనాడు కూడా ఉందా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి మీకు ఇస్తానని చంద్రబాబు గారు మిమ్మల్ని నట్టేట ముంచారు అనేటువంటి ఒక బలమైన ఆరోపణ ఉంది. 1995 ఆగస్టు సంక్షోభంలో ఎన్టీఆర్ వెంట గనక మీరు ఉండుంటే చీఫ్ మినిస్టర్ అయ్యేవాళ్ళు అని చాలా మంది నమ్ముతారు. చంద్రబాబు వల్ల సాధ్యం కాదు, ఇంకోటి వల్ల సాధ్యం కాదు అది. సరే, నందమూరి తారక రామారావు గారిని మీరు ఒక రేంజ్లో చెప్తూ ఉంటారు, కానీ చివరి రోజుల్లో ఆయనకి కుటుంబ సభ్యులు కనీసం అన్నం కూడా పెట్టలేదనేటువంటి ఆరోపణ. సార్, మీరు వైసీపీకి వెళ్ళటం కానీ, మేడం కాంగ్రెస్కి వెళ్ళటం కానీ చంద్రబాబు గారి మీద ఉన్న వ్యతిరేకతతోనేనా సార్? జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టారా, ఆయనే దూరంగా ఉన్నారా టీడీపీకి? అది జగమెరిగిన సత్యం, దాని నేను చెప్పేదే ఉంది. జూనియర్ ఎన్టీఆర్కి రాబోయే రోజుల్లో టీడీపీలో కీలక పాత్ర ఉంటుందా? రాజకీయ భవిష్యత్తు ఉంటుందా?